హలో స్టూడెంట్స్, మనం బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ కంటే కూడా ఒక లేయర్ ఎక్కువ చదువుకోవాలి. ఆ ఎక్స్ట్రా లేయర్లో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటో ఒక్కసారి రాస్తాను చూడండి. మెయిన్స్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్లో ఎలానో మీరు అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. దాంతోపాటు ఎక్స్ట్రాగా మెయిన్స్కి వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ప్రిలిమ్స్లో ఉండేది ఏంటి? క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్. నేను ఇక్కడ మాట్లాడుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కోసం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్ట్రక్చర్, నేచర్ ఆఫ్ ద రూట్స్, ఇంకా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటాం. ఓకేనా? ప్రిలిమ్స్లో ఉండేది ఏంటి? ఎక్స్లో ఒక ఈక్వేషన్ ఇస్తారు, వైల్లో ఒక ఈక్వేషన్ ఇస్తారు. దీనికి వచ్చే ఒక టూ రూట్స్ని, దీనికి వచ్చే ఒక టూ రూట్స్ని మీరు కంపేర్ చేసి ఎవరు గ్రేటర్, ఎవరు లెస్సర్ ఆర్ ఈక్వల్ టు అలా కంపేర్ చేసి మీ ఆన్సర్ మార్క్ చేస్తారు. సో అక్కడ ఉండేది ఏంటంటే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మొత్తం అన్నీ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ చెప్పుకోవాలంటే నెంబర్స్ అండ్ దర్ క్లాసిఫికేషన్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ దర్ ప్రాపర్టీస్. ఓకేనా? ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ఫ్యాక్టర్ థియరీ ఒకటి ఉంటుంది. ఫ్యాక్టర్స్ కోసం తెలుసుకుంటాం. ఈవెన్ ఫ్యాక్టర్, ఆడ్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఏ ఫ్యాక్టోరియల్. సో అవన్నీ కూడా ఇంటర్నల్ టాపిక్స్ అనమాట. మీకు మెయిన్స్లో ఎక్కడో ఒక చోట అడగొచ్చు, కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవటం, నేర్చుకుందాం. ఓకేనా? ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. అండ్ డివిజిబిలిటీ మీద క్వశ్చన్స్ అడగొచ్చు, వాళ్ళ ఇష్టం. మెయిన్స్లో క్వశ్చన్స్ మనకి ఎలా అన్నా రావచ్చు. ఓకేనా? ఇంకొకటి, ఆల్రెడీ మనం ప్రిలిమ్స్కి చదివేటప్పుడు అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ చేస్తాం కాబట్టి ఆ అర్థమెటిక్ టాపిక్స్ అన్నిటి మీద కూడా కంప్లీట్ కమాండ్ ఉంటే మనం వాటి మీద డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి ఈజీ అవుతుంది. మెయిన్స్ ప్రిపరేషన్కి మీరు ఇది చేయాల్సింది వెన్ ఇట్ కమ్స్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా? సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఇమీడియట్గా క్వశ్చన్స్ చేస్తాం, 2 సింపుల్ క్వశ్చన్స్. అది అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఏ డేటా ఇంటర్ప్రిటేషన్, మెయిన్స్ లెవెల్, పిఓ లెవెల్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. For a quadratic equation ax square plus bx plus c equals to 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఎందుకు పిలుస్తున్నాం? బికాజ్ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ డిగ్రీ 2. That is the reason why we call it a quadratic equation. And for a quadratic equation ax square plus bx plus c is equals to 0. What are the roots? First of all, roots అంటే ఏంటి మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. రూట్స్ అంటే ఏంటి? ద వాల్యూస్ దట్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఎలాంటి వాల్యూ పెడితే ఈ ఈక్వేషన్ 0 అవుతుందో, ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతాయో. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ రూట్. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి? సిన్స్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ ఇస్ 2, దిస్ ఈక్వేషన్ హ్యాస్ 2 రూట్స్. ఓకేనా? హైయెస్ట్ డిగ్రీ మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. స్కూల్ డేస్లో చదువుకునే ఉంటారు, అవునా కాదు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఆల్ఫా కామా బీటా, లెట్ us say ఆల్ఫా అండ్ బీటా. సో రూట్స్ ఏంటి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆల్ఫాని కాసేపు మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనుకోవచ్చు. బీటాని మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది 4 ఆస్పెక్ట్స్లో. ఆ 4 ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి సమ్ ఆఫ్ ద రూట్స్, ఇంకొకటి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఇంకొకటి డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్, అండ్ 4th నేచర్ ఆఫ్ ద రూట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేచర్ ఆఫ్ ద రూట్స్. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద రూట్స్ కోసం మాట్లాడుకుందాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఫస్ట్ మన రూట్స్ ఏంటి? ఆల్ఫా అండ్ బీటా. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, సమ్ వస్తుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు కావాలి. ఆల్ఫా వాల్యూ ప్లస్ బీటా వాల్యూ ఏం చేయొచ్చు? ఆల్ఫా వాల్యూ ఎంత? మైనస్ బి ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. కాసేపు ఈ రూట్ లోపల ఉండే వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac, దీన్ని కాసేపు డి అనుకుందాం. డి ఈజ్ నథింగ్ బట్ హియర్ ద డిస్క్రిమినెంట్. ఓకేనా? డి అనుకుందాం. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? మైనస్ బి
ప్లస్ రూట్ ఓవర్ రూట్ లోపల వాల్యూ నేను డి అనుకున్నా, రూట్తో కలిపి కాదు, ఓకేనా, ప్లస్ రూట్ డి అపాన్ 2a. అండ్ బీటా వాల్యూ ఏంటి, మైనస్ బి మైనస్ ఆఫ్, ఇక్కడ మీరు మైనస్ని కామన్ తీశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ బి ప్లస్ రూట్ ఓవర్ డి అపాన్ 2a. అంతేనా? దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. మైనస్ బి బై 2a ప్లస్ రూట్ డి బై 2a. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎలానో మైనస్ అవుతుంది, మైనస్ బి బై 2a మైనస్ రూట్ డి బై 2a. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాల్సినవి క్యాన్సిల్ అయిపోతాయి, రూట్ డి బై 2a రూట్ డి బై 2a క్యాన్సిల్డ్. అండ్ ఇక్కడ మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a అంటే 2 ఆఫ్ మైనస్ బి బై 2 అంటే మైనస్ 2b బై 2a. వాల్యూ ఎంత వస్తుంది మనకి ఫైనల్గా, మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది, మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ మనకేంటి, మైనస్ బి బై ఏ. వెరీ వెరీ పాపులర్, అవునా? ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కోసం మాట్లాడుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా, ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా వాల్యూ ఎంత, మైనస్ బి ప్లస్ రూట్ డి అపాన్ 2a. ఓకే, దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై బీటా. బీటా వాల్యూ ఎంత, మైనస్ బి మైనస్ రూట్ డి బై 2a. దీన్ని ఎలా రాసుకోవచ్చా నేను, మైనస్ బి బై 2a ప్లస్ రూట్ డి బై 2a. కాసేపు 1 సెకండ్. మైనస్ బి బై 2a ప్లస్ రూట్ డి బై 2a అండ్ దీన్ని మైనస్ బి బై 2a మైనస్ రూట్ డి బై 2a ఇలా రాసుకోవచ్చా? క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ఇది అండ్ ఇది ఈ రెండు ఒకటే, ఇది అండ్ ఇది ఈ రెండు ఒకటే. సో ఇక్కడ ఉండే ఈ మైనస్ బి బై 2 అని కాసేపు ఏ అనుకోండి, అండ్ ఈ రెండు ఈ రూట్ డి బై 2 బి అనుకోండి. ఇది మీకు ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ బై ఏ మైనస్ బి ఇలా అనిపించట్లా? దీన్ని మీరు ఏ అనుకుంటున్నారు, దీన్ని మీరు బి అనుకుంటున్నారు. ఇదేమవుతుంది ఏ, ఇదేమవుతుంది బి, అవునా? ఇక్కడేముంది మధ్యలో సింబల్ ప్లస్, అండ్ అక్కడేముంది సింబల్ మధ్యలో మైనస్. మరి ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ బై ఏ మైనస్ బి అంటే ఆన్సర్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి ప్లస్లో ఏముంది, రూట్ డి బై 2a హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అపాన్ 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ రూట్ డి హోల్ స్క్వేర్ అంటే రూట్ డికి స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, సో డి మిగులుతుంది అపాన్ 2aకి హోల్ స్క్వేర్ అంటే అగైన్ 4a స్క్వేర్. ఇక్కడ కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి హోల్గా 4a స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ డీని ఇందాక ఏమనుకోవచ్చు అని చెప్పాను, డి ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్, దాని వాల్యూ ఎంత, బీ స్క్వేర్ మైనస్ 4ac అని చెప్పాను లేదా. సో డి ప్లేస్లో బీ స్క్వేర్ మైనస్ 4acని రీప్లేస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, బీ స్క్వేర్ మైనస్ అంటే బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 4ac అపాన్ 4a స్క్వేర్. బీ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, అల్టిమేట్లీ మనకి 4ac బై 4a స్క్వేర్ మిగిలింది. క్యాన్సిల్ అవ్వాల్సినవి క్యాన్సిల్ అవుతాయి, ఏ స్క్వేర్తో ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, 4తో 4 గెట్ క్యాన్సిల్, పైన ఒక సి మిగిలింది, కిందన ఏ మిగిలింది. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా, వాల్యూ ఎంత వచ్చింది, సి బై ఏ. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెట్ us సే 2x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ లెట్ us సే అనుకుందాం ఇట్లా 42 అని ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. బి ప్లేస్లో ఏముంది, -13. అర్థం కాకపోతే ఒకసారి పైకి రండి. ఇక్కడ చూడండి, బి అంటే ఏంటి, ఎక్స్కి కోఎఫిషియంట్, ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్. ఓకేనా? ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ.
అవి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ ఈక్వేషన్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే -b/a. b అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -13. సో b ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? -13 అపాన్ ఏ వాల్యూ ఎంత? 2. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అంటే 13/2. అండ్ వాట్ ఈస్ ద ఇదేంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. బట్ నాకేం కావాలి ఇప్పుడు? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కావాలంటే ఆ రూట్స్ రెండింటిని ప్రొడక్ట్ చేయాలంటే c/a. c ప్లేస్లో ఏముంది? 42 డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఏముంది? 2. 42 అపాన్ 2 వాల్యూ ఎంత వస్తుందండి? 21. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. క్లియరా? ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది విచ్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్. సో అది కూడా సాల్వ్ చేసేద్దాం. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ देखो. ఆల్ఫా వాల్యూ ఏంటి? -b ప్లస్ √d అపాన్ 2a. బీటా వాల్యూ ఏంటి? -b మైనస్ √d అపాన్ 2a. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా దీని వాల్యూ ఎంత వస్తుంది? -b/2a ప్లస్ √d/2a. దీంట్లోంచి నేను దీన్ని తీసేయాలి. -b/2a మైనస్ √d/2a. మైనస్తో మల్టిప్లై అయితే ఏమవుతుంది? -b/2a ప్లస్ √d/2a మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ b/2a. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మళ్ళీ ప్లస్ √d/2a. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాల్సినవి క్యాన్సిల్ అవుతున్నాయేమన్నా? -b/2a ప్లస్ b/2a క్యాన్సిల్డ్. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 2√d అపాన్ 2a. సో 2 గెట్ క్యాన్సిల్డ్. అల్టిమేట్లీ వాట్ డూ వీ హ్యావ్? √d/a. అంటే వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. ఇది చాలా 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 హెల్ప్ చేసే ఫార్ములా. చాలామంది ఇది ఎందుకో యూస్ చేయరు, బట్ చాలా అడ్వాంటేజ్ ఉంది ఇది యూస్ చేస్తే. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఫర్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 విల్ బి √d అపాన్ a. d అంటే ఏంటి? b² - 4ac. ఓకేనా? వాల్యూ ఏమవుతుంది అక్కడ మనకి? √d అపాన్ a. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. క్లియరా? వెరీ క్లియర్. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఒకసారి నేర్చుకుందాం పదండి. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో చాలా చాలా అడగొచ్చు. మనం వాటిని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా? మెయిన్స్లో ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అందుకని ఇప్పుడే నేర్చుకోవడం మంచిది. సో కొంచెం ఓపిక పట్టి నేర్చుకోండి. నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది అక్కడ డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us try to understand what is alpha. -b ప్లస్ √b² - 4ac విచ్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్. అవునా? ఆ బీటా అంటే వాల్యూ ఏంటి? -b మైనస్ √b² - 4ac అపాన్ 2a విచ్ ఈస్ -b మైనస్ √d అపాన్ 2a. ఇప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది చూడండి. డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది ఒకవేళ 0 అయితే, ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ వాల్యూ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఇది ఇక్కడ తీసేస్తాను. వన్ సెకండ్. ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది వాల్యూ? ఇది 0 అంటే √0 0 అంటే మనకి ఏం మిగులుతుంది? -b/2a. ఇదే కదా మిగిలేది. అండ్ ఇక్కడ కూడా ఏం మిగులుతుంది? -b మైనస్ 0/2a అంటే -b/2a కదా ఇక్కడ కూడా మిగిలేది. అంటే ఇక్కడ మనకు వచ్చిన రూట్స్ రెండు కూడా ఈక్వలా కాదా? డిస్క్రిమినెంట్ 0 అయ్యేటప్పుడు రూట్స్ రెండు కూడా ఈక్వలా కాదా? ఈక్వలే కదా. సో ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సార్ రియల్ అనే టర్మ్ వాడారు కదా, ఎందుకు వాడారు? అసలు నెంబర్ క్లాసిఫికేషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. సార్ ఇమాజినరీ నెంబర్స్ అంటే ఎలాంటి నెంబర్స్? నాకు చెప్పండి. √4 ఎంత అవుతుంది? వాట్ ఈస్ √4? 2. సో 2 ఒక ఎగ్జిస్టింగ్ నెంబర్. ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఒక రియల్ నెంబర్. అవునా కదా?
వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ -√4? మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 అంటేనే ఏంటి అర్థం? ఆ లోపల ఉండే వాల్యూ ఏదో ఒక నెంబర్కి స్క్వేర్ అయి ఉండాలి. అప్పుడే ఆ లోపల ఉండే నెంబర్కి మనం స్క్వేర్ రూట్ పెట్టామంటే అది ఏ నెంబర్కి స్క్వేర్ అనేది ఆన్సర్లో వస్తుంది. అవునా కాదా? బట్ నాకు చెప్పండి, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే మీకు నెగిటివ్ వాల్యూ వస్తుంది? అరే బై, మీరు -1 ఉంది, -1 స్క్వేర్ చేస్తే కూడా అది పాజిటివ్ అయిపోతుంది. -2 దాన్ని స్క్వేర్ చేయండి, మీకు +4 అయిపోతుంది. ఒక నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తేనే పాజిటివ్ అయిపోతుంది. మీరు ఎలాంటి నెంబర్ని స్క్వేర్ చేస్తే దానికి వాల్యూ అనేది -4 అవుతుంది? మరి ఇలాంటి నెంబర్కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చా? కనుక్కోలేం కదా. సో వాటినే ఇమాజినరీ నెంబర్స్ అంటారు. సో అయోటాతో ఇండికేట్ చేస్తారు. నార్మల్లీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, -4ని నేను ఇలా రాయొచ్చా? -1 × 4 అని, అండ్ -1 × √4 ఇలా రాసుకోవచ్చా? దీన్ని √-1 అంటే వాల్యూ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉండొచ్చు, అయోటా, విచ్ రిప్రజెంట్స్ ఇమాజినరీ. సో ఇమాజినరీ √4 అంటే ఎంత వస్తుంది? 2. సో ఇప్పుడు 2 అనేది ఇక్కడ మనకి ఇమాజినరీ నెంబర్. √4 √4 అనేది ఎప్పటికీ మనం కనిపెట్టలేం. ఇట్ ఈజ్ ఇమాజినరీ. ఓకేనా సార్? ఆ కేసు ఇక్కడ పర్టికులర్లీ మాట్లాడడానికి రీజన్ ఏంటి? మీకు ఇక్కడి దాకా ఇది అర్థమైతే ఒక్కసారి లెట్ us గో బ్యాక్. క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసాను. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ వాట్ ఇఫ్ d ఈజ్ <0. అంటే ఇప్పుడు ఈ b² - 4ac క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లోపల ఒక నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఇమాజినరీ అయిపోతుంది కదా, అవునా లేదా? ఇప్పుడు దీని లోపలికి ఇది ఫైండ్ అవుట్ చేసినప్పుడు చూడండి, d ఈజ్ <0 అంటే ఏంటి? 0 కంటే తక్కువ ఉండేవన్నీ నెగిటివే కదా. ఒకవేళ b² - 4ac మీరు క్యాలిక్యులేట్ చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చింది. అప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను, √ఎనీ నెగిటివ్ నెంబర్ ఏది ఉన్నా సరే అది ఇమాజినరీ. అంటే మనకి ఇక్కడ వచ్చే రూట్స్ ఎలా వస్తాయి? 1 సెకండ్, ఇవి తీసేస్తున్నాను. ఇంకా ఎలా వస్తాయి చెప్పండి? -b ప్లస్ ఈ d అనేది నెగిటివ్ కాబట్టి రూట్ నెగిటివ్ నెంబర్ అంటే ప్లస్ ఇమాజినరీ నెంబర్, సంథింగ్ ఇమాజినరీ నెంబర్ వస్తుంది, /2a వస్తుంది. ఇది మనకు వచ్చే రూట్, అవునా? అండ్ ఒకవేళ ఈ d వాల్యూ నెగిటివ్ అయితే ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది? -b మైనస్ సంథింగ్ ఇమాజినరీ నెంబర్ /2a. ఇక్కడ -b ప్లస్ సంథింగ్ ఇమాజినరీ నెంబర్ /2a, ఇక్కడ -b మైనస్ సంథింగ్ ఇమాజినరీ నెంబర్ /2a. అంటే ఇదంతా కూడా ఒక ఇమాజినరీ నెంబర్, ఇదంతా కూడా ఒక ఇమాజినరీ నెంబర్. ఒకవేళ d ఈజ్ <0 అయితే అప్పుడు రూట్స్ అనేవి ఎలా ఉన్నాయంట? రూట్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ ఆర్ నాట్ రియల్, ఇమాజినరీ అండ్ డిఫరెంట్. ఈ రెండు డిఫరెంటే కదా, సో దాన్ని మనం డిస్టింక్ట్ అని పిలుస్తాం. ఇది కూడా క్లియర్, ఇది కూడా క్లియర్. నెక్స్ట్, ఒకవేళ ఇఫ్ d ఈజ్ <0, d <0 అయితే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి? -b ప్లస్ సంథింగ్ /2a -b ప్లస్ సంథింగ్ /2a, నథింగ్ బట్ ఇవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియలే బట్ డిఫరెంట్. రూట్స్ ఎలా ఉన్నాయండి? ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్. <0 అంటే నథింగ్ బట్ ఇవేనండి. ఈ రెండే ఎలా ఉన్నాయి చెప్పండి? రియలే కానీ డిస్టింక్ట్. సార్ రియలే అని ఎలా చెప్తున్నారు? ఇమాజినరీ అయితే కాదు కదా. ఈ b² - 4ac అనేది నెగిటివ్ వాల్యూ కాదు కదా. <0 అంటే పాజిటివే కదా. అక్కడ రూట్ వాల్యూ మనకు ఉండిపోవచ్చు, బట్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వస్తేనే ఇమాజినరీ అవుతుంది. బట్ ఈ వాల్యూ ఎంతనా రానివ్వండి, బట్ అది రియలే కదా, ఇమాజినరీ అయితే కాదు కదా. బట్ రియల్ అయినప్పటికీ కూడా అవి రెండు డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి అవి డిస్టింక్ట్ కూడా. అండ్ ఇంకొక అడిషనల్ ప్రాపర్టీ ఉంది, అది చాలా కేర్ఫుల్గా వినండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. నేను వాటి కోసం డీటెయిల్గా నెంబర్ సిస్టంలో మాట్లాడతాను. చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు, సార్ రేషనల్ ఇర్రేషనల్ అంటే ఏంటి అని చిన్న డౌట్స్ ఉంటాయి. స్కూల్లో కూడా మీకు వచ్చే ఉంటాయి, ఇప్పటికీ మీకు కవర్ అవ్వకుండా ఉండుంటాయి. ఇప్పుడు మీ నాలెడ్జ్ కోసం చెప్పాలంటే చెప్తాను, ఎగ్జామ్ కోసం అవసరం అంటే అవసరం లేదు, బట్ మీ నాలెడ్జ్ కోసం కావాలంటే ఎలానో నెంబర్ సిస్టమ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఇర్రేషనల్ అంటే ఎలాంటి నెంబర్స్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండే. రూట్ వాల్యూస్లో ఏదైనా మీకు అర్థమయ్యేంత వరకు చెప్తున్నాను.
దీనికి అవసరమయ్యేంత వరకు. రూట్ 5 ఉందనుకోండి, ఇది ఇర్రేషనల్. రూట్ 4 ఉందనుకోండి, వీఆర్ ఏబుల్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, 2/1 రాయొచ్చు. బట్ రూట్ 5ని ఎప్పటికైనా సరే మీరు p/q ఫార్మాట్లో రాయగలరా? ఈ రూట్ 5కి వాల్యూ అనేది పాయింట్లో వస్తుంది. ఐ మీన్ సంథింగ్ 2 పాయింట్ సంథింగ్ అంతలా కంటిన్యూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. దీని ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్కడ ఆగదు, ఇలా పాయింట్ పక్కన ఇంకా నెంబర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే ఈ వాల్యూని ఎప్పటికీ మనం p/q ఫార్మాట్లో రాయలేం. అందుకని ఇక్కడ రూట్ 5 అనేది ఏంటి, ఒక ఇర్రేషనల్ నెంబర్. అయితే దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఇఫ్ ఆ డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, వింటున్నారా, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అంటే ఈ b² - 4ac వాల్యూ ఎంతన్నా కానివ్వండి, అది ఒకవేళ పెర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే -b ప్లస్ రూట్ ఓవర్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ d ప్లేస్లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 6 పెట్టారనుకోండి, 36 పెట్టారనుకోండి, 36 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అంటే అక్కడ ఏమవుతుంది, -b ప్లస్ సంథింగ్. చూసారా, 36 స్క్వేర్ రూట్ ఏంటి కనిపెట్టవచ్చు, డైరెక్ట్గా 6 అని రాసుకోవచ్చు /2a. అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా రూట్ వాల్యూ మిగిలిపోయింది ఏంటి లోపల, లేదు కదా. ఒకవేళ అదే ప్లేస్లో నేను 35 పెట్టాను అనుకోండి, -b ప్లస్ రూట్ ఓవర్ 35/2a. మరి ఇక్కడ 35కి ఇంకా రూట్ కనుక్కోవచ్చా, లేదు కదా. అంటే రూట్ వాల్యూ అలానే ఉండిపోద్ది కదా లోపల. అంటే -b ప్లస్ రూట్ 35/2a, దాన్ని అలానే ఉంచేస్తాం. మరి ఇంకా రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ పెట్టడానికి లేదు ఇంకా. సో రూట్ వాల్యూ అలానే ఉండిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రేషనల్, అవునా. ఒకవేళ d వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, d ప్లేస్లో నేను పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ పెడితే, సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఆ వాల్యూ అనేది సంథింగ్ మంచి ఒక నెంబర్ వచ్చేస్తుంది /2a. అంటే స్క్వేర్ రూట్ అయితే ఉండదు కదా అక్కడ, స్క్వేర్ రూట్ అయితే ఉండదు. సో ఈ రూట్ ఏంటవుతుంది అప్పుడు, ఇఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు d అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఆ రూట్ అనేది ఏమవుతుంది, రేషనల్. దెన్ ద రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిఫరెంట్. ఇక్కడ -b సంథింగ్ నెంబర్ వచ్చేస్తుంది /2a, ఇక్కడ -b మైనస్ సంథింగ్ నెంబర్ వస్తుంది /2a, అవునా. రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఆల్సో డిస్టింక్ట్ లేదా డిఫరెంట్, మీరు ఏదైనా అనుకోండి. అండ్ ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ -b ప్లస్ రూట్ ఓవర్ d ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 35 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అట్లాంటప్పుడు 35 అలానే ఉండిపోతుంది రూట్లో, అవునా. అంటే దాన్ని ఇంకా ఫర్దర్గా మనం చేయడానికి ఏం లేదు, ఇంకా అది అలానే రాసుకోవాలి, వేరే చాయిస్ లేదు. సో దిస్ ఈజ్ నౌ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ కేసులో -b ప్లస్ సంథింగ్ ఇర్రేషనల్ నెంబర్ సంథింగ్ 2a. అండ్ ఇక్కడ ఈ కేసులో -b మైనస్ సంథింగ్ ఇర్రేషనల్ నెంబర్ /2a. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఆ విధంగా ఇవి డిఫరెంట్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ పెర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ డిఫరెంట్. ఓకేనా. ఒక్కసారి ఇవన్నీ కూడా ఒకసారి నేను మీకు సమరైజ్ చేసి చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మనం ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వస్తుంది, -b/a. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా వాల్యూ ఎంత వస్తుంది, c/a. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఎంత వస్తుంది, √d/a. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం నేచర్ ఆఫ్ ద రూట్స్. ఇఫ్ డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ డిస్క్రిమినెంట్ అనేది <0 అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్ డిస్టింక్ట్, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ >0 రూట్స్ రియల్ ఉంటాయి అండ్ డిస్టింక్ట్, డిఫరెంట్గా ఉంటాయి.
ఒకవేళ డిస్క్రిమినెంట్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే రూట్స్ అనేవి రేషనల్ అవుతాయి అండ్ అక్కడ మైనస్ ప్లస్ ఉన్న కారణంగా అవి డిఫరెంట్ కూడా. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ ఆల్సో డిఫరెంట్. క్లియరా? ఎవరికైనా ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదా? అర్థమైనా కాకపోయినా అర్థం కాకపోతే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? కాకపోతే క్లియర్. నెక్స్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఒక్కసారి ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా? 2 సింపుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, వీడియో పాజ్ చేసి ఒకసారి మీ అంతటి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చేశారా? చలో. ద రేషియో ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ p-1 into y² minus 18y plus p equals to 0 is 2:1. If p is a natural number, which of the following is equal to the smaller root of the equation? ఈ ఈక్వేషన్ ఆబ్వియస్లీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి 2 రూట్స్ ఉంటాయి, అందులో ఒకటి లార్జర్ ఒకటి స్మాలర్. ఆ స్మాలర్ రూట్ వాల్యూ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ p అడుగుతున్నారు, ఓకేనా? అయితే ఈ ఈక్వేషన్కి ఉండే రూట్స్ రెండు కూడా ఏ రేషియోలో ఉన్నాయంట? 2:1 అంట. ఆ ఈక్వేషన్కి వచ్చిన రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఆ రెండింటికి రేషియో ఎలా ఉందంట? ఆల్ఫా ఈస్ టు బీటా 2:1. అంటే ఆల్ఫాని నేను కాసేపు 2x అనుకోవచ్చా, బీటాని 1x అనుకుందాం, అంతే కదా? ఆల్ఫా 2 పార్ట్స్ ఉంటే బీటా 1 పార్ట్ ఉంటుంది. అయితే మన ఈక్వేషన్ ఏంటి? p-1 into y² minus 18y plus p. మనం ఈ ఈక్వేషన్ నుంచి ఏమేం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్, ఈ మూడింటిలో ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ మూడింటిలో ఏ రెండింటిని వాడినా మీకు పని అయిపోతుంది. ఒక్కసారి కేర్ఫుల్గా వినండి, నేను సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా, ఇవి మన 2 రూట్స్ కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 2x + x 3x. మరి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, -b/a అని. అయితే ఈ ఈక్వేషన్లో b ప్లేస్లో ఏముంది? -18. -b అంటే -18 అపాన్ a ప్లేస్లో ఏముందండి? p-1. ఇదేంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? c/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రేషియో ప్రకారం ఎంత? 2x into x అంటే 2x². దేనికి ఈక్వల్ అవ్వాలి? c/a. c ప్లేస్లో ఏముంది? p. ఏ ప్లేస్లో ఏముంది? p-1 అంటే 1 సెకండ్ ఏమని రాయొచ్చు? p అపాన్ p-1, ఓకేనా? అయితే ఈ ఫస్ట్ ఈక్వేషన్ మీరు వాడారు అనుకోండి, అందులో మనకి x వాల్యూ వస్తుంది. ఎలాగా? మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్ అయిపోతుంది కదా. అండ్ 3తో క్యాన్సిల్ చేస్తే 18 6 టైమ్స్ కదా. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 6/p-1. ఆ 6/p-1ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. అప్పుడు ఏమవుతుందో చూడండి, 2 ఇంటూ x² అంటే 6/p-1 హోల్ స్క్వేర్, 6² అంటే 36, p-1 హోల్ స్క్వేర్ అంటే p-1 మల్టిప్లైడ్ బై అగైన్ p-1. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే అవతల చూడండి, డినామినేటర్లో ఒక p-1 ఉంది, సో అది డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఇప్పుడు 2 ఇంటూ 36 ఈక్వల్స్ టు p ఇంటూ p-1. సో ఇక్కడ కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, p² - p = 72 అని. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసి సాల్వ్ చేయడానికంటే ముందు ఇక్కడే ఒకసారి సాల్వ్ చేద్దాం. సరే, ఎట్లా? కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది p అంట, ఇది p-1 అంట. దీని వాల్యూ ఎంత అవుతుంది? 72 కదా. ఇది p, ఇది p-1 అంటే రెండు పక్క పక్కన ఉండే నెంబర్సే కదా. సార్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు 5 ఉంది మల్టిప్లైడ్ బై 4 ఉంది. ఇది 5 అయితే ఇదేంటి? 5-1 కదా. ఇది 5, 4 నెల రావచ్చు 5-1 అంటే ఈ ఫార్మేట్లో ఉండేటప్పుడు ఆ రెండు నెంబర్స్ కూడా పక్క పక్కన నెంబర్స్ అనే కదా అర్థం. మరి ఇక్కడ ఇది p, ఇదేంటి? p-1 అంటే p కంటే ఒకటి తక్కువ ఉండాలన్నమాట ఈ బ్రాకెట్లో ఉండే నెంబర్. అంటే ఈ రెండు కూడా పక్క పక్కన ఉండే నెంబర్సే కదా. మరి ఏ రెండు పక్క పక్కన ఉండే నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 72 వస్తుంది? గెస్ చేయండి. మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా తీసుకొచ్చి సాల్వ్ చేసిన అప్పుడు కూడా మీరు గెస్సే చేయాలి, అదేది ఇప్పుడే చేయొచ్చుగా. సో p ఇంటూ అంటే p² అంటే p ఇంటూ p-1 అంటే 72 నెల రాసుకోవచ్చు. 9 ఇంటూ 8 అని రాయొచ్చా? పక్క పక్కన ఉండే రెండు నెంబర్స్. అంటే p వాల్యూ 9 అయితే p-1 అంటే ఎంత? 9-1 అంటే p ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు మనం? 9, వేరే చాయిస్ లేదు. క్లియరా? క్లియర్, ఓకేనా? ఇప్పుడు p వాల్యూ ఎంత వచ్చింది? 9. మనకేం కావాలి? స్మాలర్ రూట్ కావాలి. స్మాలర్ రూట్ అంటే ఏంటి? చూడండి, ఆల్ఫా అండ్ బీటా ఇవి మన రూట్స్ అయితే అందులో ఇది లార్జర్, ఇది స్మాలర్. ఆ స్మాలర్ రూట్ ఎవరు? బీటా. బీటా వాల్యూ ఏమనుకున్నాం? x వాల్యూ ఎంత?
ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి వస్తుంది చూడండి 6/p-1. 6/p-1 అంటే 9-1. 9-1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 8. అంటే మన ఆన్సర్ ఏం రావాలి 3/4 రావాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3/4 వచ్చేలాగా ఏ వాల్యూ ఉంది? 3/4 రావాలంటే p ప్లేస్లో 9 ఉండాలి. సో చూడండి ఇక్కడ 9/4 ఇది p/4 అంటే 9/4, ఇది p/5 అంటే 9/5, ఇది p/12 అంటే 9/12 అని. ఈ 9/12ని సింప్లిఫై చేస్తే 3కి 3 టైమ్స్, 3కి ఇది 4 టైమ్స్. అంటే ఆప్షన్ సి ఈజ్ సాటిస్ఫైయింగ్ అవర్ కండిషన్. ఓకే, మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. మీరు ఇదే క్వశ్చన్ని డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ తీసుకొని కూడా చేయొచ్చు. ఒక్కసారి అలా కూడా ట్రై చేయండి. అర్థం కాకపోతే నాకు ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఒక దగ్గర వచ్చిన వాల్యూని ఇంకొక దగ్గర సబ్స్టిట్యూట్ చేయడం రావాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే మెయిన్స్లో ఇలా ఈ మోడల్లో అడిగితే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఇంతే, కథం, ఇంకేముండదు. క్లియరా? ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్, అంతే. ఈ మూడే కదా. ఆ చేయాల్సింది చేసేసి ఒకదాంతో ఒకదాన్ని ఇంటర్లింక్ చేశారనుకోండి, కథం అయిపోతుంది. అలా చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేశారా? చలో. The smaller root of the equations x square minus something 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 equals to 0 and y square minus something something equals to 0 are equal if a and m are natural numbers. Find the average of the larger root of both the equations. ఈ రెండు ఈక్వేషన్స్కి ఉన్న స్మాలర్ రూట్స్ రెండు ఈక్వల్ అంట. ఓకే, అండ్ ఆ రెండింటికి వచ్చే లార్జర్ రూట్స్కి యావరేజ్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 2x ప్లస్ 3a ఈక్వల్స్ టు 0. ఒక్కసారి ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3a ఈక్వల్స్ టు 0 అండ్ వై స్క్వేర్ మైనస్ ఎం మైనస్ 4y ప్లస్ 2a ఈక్వల్స్ టు 0. ఓకే, ఫైన్. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఈ ఈక్వేషన్కి రూట్స్ని, దాని లార్జర్ రూట్ని L1 అనుకుందాం, స్మాలర్ రూట్ని S అనుకుందాం. ఇక్కడ ఈ ఈక్వేషన్కి లార్జర్ రూట్ని L2 అనుకుందాం, స్మాలర్ రూట్ SA అనుకుందాం. ఎందుకంటే స్మాలర్ రూట్ ఈ ఈక్వేషన్కి రెండింటికి ఒకటే కదా, కాబట్టి రెండింటికి ఒకటే అనుకుందాం, S అండ్ S. తప్పేమన్నా లేదుగా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? L1 ప్లస్ S. నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి? -b/a. b ప్లేస్లో ఏముంది? మైనస్ ఆఫ్ m ప్లస్ 2. -b/a అంటే a ప్లేస్లో ఏముంది? 1. -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ m ప్లస్ 2/1 అంటే ప్లస్ m ప్లస్ 2. అండ్ ఈ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ L2 ప్లస్ S. ఇప్పుడు ఇదేమవుతుంది? b ప్లేస్లో ఏముంది? m-4 మైనస్ m-4 అంటే -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ m-4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, m-4 మిగులుతుంది. అవునా? ఇప్పుడు చాలా క్లియర్గా వినండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందో చూడండి. ఎందుకంటే ఇక్కడ కూడా S ఉంది, ఇక్కడ కూడా S ఉంది, ఎలానో క్యాన్సిల్ అయిపోతుంది కదా డిఫరెన్స్ చేసేటప్పుడు. సో డిఫరెన్స్ ఏమవుతుందో ఒకసారి చూడండి. L1 మైనస్ L2 ఈజ్ ఈక్వల్స్ టు m+2 మైనస్ m-4. ఎంత వస్తుంది? m+2 మైనస్ ఆఫ్ m-4 ఏమవుతుంది? అది m+2 మైనస్ m, మైనస్ ఇంటూ మైనస్ అంటే +4. mm get cancelled, that equals to 6. అంటే L1 మైనస్ L2 ఎంత అవుతుంది? 6. సమ్ ఆఫ్ ద రూట్స్ వాడేసాం. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వాడేస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఇంతవరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎలా వస్తుంది? ఈ ఈక్వేషన్కి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే L1 మల్టిప్లైడ్ బై S ఎంత అవుతుంది? 3a. అండ్ ఈ ఈక్వేషన్కి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే L2 మల్టిప్లైడ్ బై S దట్ ఈక్వల్స్ టు 2a. చూడండి, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. ఒక్కసారి దీన్ని డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. ఆ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ని డివైడ్ చేశాను, ఏమవుతుంది? a అండ్ a గెట్ క్యాన్సిల్డ్
అండ్ ఎస్ ఆల్సో గెట్ క్యాన్సిల్డ్. L1/L2 వాల్యూ వచ్చింది, అంటే L1:L2 వాల్యూ ఎంత వచ్చింది? 3:2. అంటే L1 అనేది 3 పార్ట్స్ అయితే L2 అనేది 2 పార్ట్స్. మనకి ఇక్కడ ఉన్నది ఏంటి? L1 - L2. అంటే ఒరిజినల్గా L1కి L2కి డిఫరెన్స్ ఎంత ఉందంట? 6. అంటే ఇక్కడ 3 పార్ట్స్కి 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత? రేషియో ప్రకారం 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ ఎంత? 6 అంట. 1 పార్ట్ వాల్యూ 6 అయితే మరి 3 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 18. అండ్ 1 పార్ట్ వాల్యూ 6 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 12. మనకేం అడిగాడు? ఆ రెండింటికి యావరేజ్. సో 18 + 12 ఇవన్నీ నెంబర్స్, 2 నెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై 2. సో 30 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఎంత వస్తుందండి? 15. క్లియరా? నెక్స్ట్ వీడియో ఒకసారి పాజ్ చేసి ఈ డిఐ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ అప్పుడే వినొద్దు, మీరు ఎలానో తర్వాత వింటారు, బట్ ఫస్ట్ మీరు ట్రై చేయండి ఓన్గా. ట్రై చేస్తారా? చలో. 4 missions in which 4 spaceships Gaganyaan 1, Gaganyaan 2, Gaganyaan 3 and Gaganyaan 4 are planned by ISRO. ఒక 4 missions కోసం 4 spaceships ప్లాన్ చేశారంట ఇస్రో వాళ్ళు. In each mission, different number of people, male and female, went in the spaceship. ఈచ్ స్పేస్షిప్కి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. అండ్ డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ ద వెయిట్ కెన్ బి టేకెన్ బై ఈచ్ స్పేస్షిప్. అండ్ డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ స్పేస్షిప్. టోటల్ లోడ్ కెపాసిటీ ఆఫ్ ద స్పేస్షిప్. చూడండి ఇక్కడ టోటల్ లోడ్ కెపాసిటీ ఆఫ్ ద స్పేస్షిప్ అంటే టోటల్ స్పేస్షిప్ వెయిట్ కాదు. లోడ్ కెపాసిటీ అంటే అది క్యారీ చేయగలిగే లోడ్ కెపాసిటీ ఎంత అని. ఓకేనా? కొంతమంది వెయిట్ అనుకుంటారని చెప్తున్నాను. అది దేనికి ఈక్వల్ అంట? టోటల్ లోడ్ కెపాసిటీ ఆఫ్ ద స్పేస్షిప్ అనేది వెయిట్ ఆఫ్ ద పీపుల్, అందులో ఉండే పీపుల్ యొక్క వెయిట్ ప్లస్ ఇఫ్ దే ఆర్ క్యారీయింగ్ ఎనీ లగేజ్, ఆ వెయిట్ కూడా యాడ్ అవుతుంది ఇఫ్ దే ఆర్ క్యారీయింగ్ ఎనీ లగేజ్. ఓకేనా? ద గివెన్ టేబుల్ షోస్ ద టోటల్ పీపుల్ ఇన్ ద స్పేస్షిప్, నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద స్పేస్షిప్ అండ్ టోటల్ లోడ్ కెపాసిటీ దట్ కెన్ బి టేకెన్ బై ద స్పేస్షిప్ టు ద స్పేస్. ఈ టేబుల్లో ఇచ్చిన డేటా ఏంటంట? ఆ పర్టికులర్ స్పేస్షిప్లో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది, ఇక్కడ పీ నెంబర్ ఆఫ్ పీపుల్, అందులో మేల్ ఎంతమంది. ఇదేంటి? పీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే అందులో మేల్ ఉంటారు ఫీమేల్ ఉంటారు, బట్ అందులో సెపరేట్గా మనకి మేల్కి సంబంధించిన డేటా ఇక్కడ కాలంలో ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ లోడ్ కెపాసిటీ అంట, అంటే ఆ స్పేస్షిప్కి సంబంధించి టోటల్ లోడ్ కెపాసిటీ ఎంత అనేది ఇక్కడ. ఓకేనా? అలానే 4 స్పేస్షిప్స్కి కూడా. అయితే నోట్ పాయింట్స్ చూడండి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి? ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ ఇన్ లీటర్స్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ స్పేస్షిప్. సో గగన్యాన్ 1, 2, 3, 4 అవి కన్జ్యూమ్ చేసిన ఫ్యూయల్ కెపాసిటీస్ అనమాట, ఫ్యూయల్ క్వాంటిటీస్ అనమాట. ఇవి ఇన్ లీటర్స్లో ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ నోట్. ఈ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి నోట్ పాయింట్స్లోనే మొత్తం డేటా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక 2 పాయింట్లు ఇవ్వచ్చు, ఒకటే పాయింట్ ఇవ్వచ్చు, బట్ అదే ఆ డిఐకి టర్నింగ్ పాయింట్ అవుతుంది, మెయిన్ పాయింట్ అవుతుంది. ఓకేనా? చాలా ఇంటర్నల్గా ఉంటాయి కొన్ని డీటెయిల్స్. ఓకేనా? సో చూడండి ఇక్కడ టోటల్ లోడ్ కెపాసిటీ అనేది మనకి ఎలా ఇచ్చారంట? టోటల్ లోడ్ కెపాసిటీ ఎక్స్లో ఉంది, చూసారు కదా, ఇక్కడ ఎక్స్లో ఉంది. ఆ టోటల్ లోడ్ కెపాసిటీ కావాలంటే మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలి. ఇక్కడ నోట్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ అదే, వాల్యూ ఆఫ్ ఎక్స్ అంట ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ k + 30. అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? k + 30. మరి k వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? కింద ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి, a² + ka + 10 × k + 10 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ a. ఇది ఏలో ఉండే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏంటంట? రూట్స్ ఆర్ b అండ్ c అంట. వెరీ గుడ్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ రూట్కి ఆ ఈక్వేషన్కి సంబంధించి రూట్స్ ఏంటంట? b అండ్ c, వేర్ b అనే వాల్యూ అంట c కంటే చిన్న వాల్యూ అంట. ఓకే ఫైన్. ఎల్సిఎం ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 60. అంటే మనకి ఇచ్చింది ఏంటి? ఎల్సిఎం ఆఫ్ b, c వాల్యూ ఎంతంట? 60. అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద రూట్స్ ఎంతంట? 10 అంట. హెచ్సిఎఫ్ ఆఫ్ b, c ఈ వాల్యూ ఎంతంట? 10 అంట. సో చూడండి చాలా కేర్ఫుల్గా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ కోసం మనం మాట్లాడుకోవాలి. దీనికోసం యాక్చువల్గా మనం నెంబర్ సిస్టంలో మాట్లాడుకుంటాం డీటెయిల్డ్గా, బట్ ఇక్కడ చిన్నగా బ్రీఫ్ ఇస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి కనెక్షన్ ఏంటి అని. ఓకేనా? ఒక్కసారి వినండి కేర్ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 4 and 6. ఓకేనా? ఇలా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్.
వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసి ఎక్స్ప్లెనేషన్కి వెళ్తారు. ఇక్కడ నేను టైం ట్యాగ్ మెన్షన్ చేస్తాను. లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటి మీనింగ్స్ ఏంటి చూడండి. ఇక్కడ 4 అనే ఒక నెంబర్ ఉంది, 6 అనే ఒక నెంబర్ ఉంది. 4కి 6కి ఎల్సిఎం ఏమవుతుంది? నార్మల్లీ చేయాల్సిన వాళ్ళు నీట్గా చేసేసి 12 అని చెప్పేస్తారు. బట్ ఏంటి ఎగ్జాక్ట్గా 12 అనేది? చూడండి ఇక్కడ 4 మల్టిపుల్స్ ఏంటండి? 4 1s are 4, 4 2s are 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6 24 అండ్ సో ఆన్, అలా వెళ్తూనే ఉంటుంది. అవునా? అలానే 6కి మల్టిపుల్స్ ఏంటి? 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24 అండ్ సో ఆన్, అది అలా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నేను ఎవరి కోసం మాట్లాడాలి? కామన్ మల్టిపుల్ కోసం మాట్లాడాలి. ఈ 4 8 12 16 20 24 ఇవన్నీ ఏంటి? 4కి సంబంధించిన మల్టిపుల్స్. అండ్ 6 12 18 24 ఇవన్నీ ఏంటి? 6కి సంబంధించిన మల్టిపుల్స్. ఈ రెండిట్లో ఈ టోటల్ 4 మల్టిపుల్స్ 6 మల్టిపుల్స్ వీటిలో ఉండే కామన్ మల్టిపుల్స్ ఏంటో చెప్తారా? సో 12 అక్కడ ఉంది, 12 ఇక్కడ ఉంది. సో 12 ఒక కామన్ మల్టిపుల్. అండ్ 24 ఇక్కడ ఉంది, 24 ఇక్కడ ఉంది, 24 ఒక కామన్ మల్టిపుల్. అలా మనం ఇలా కంటిన్యూ అయితే ఇంకా చాలా మల్టిపుల్స్ వస్తాయి. బట్ అందులో మనకు అవన్నీ అక్కర్లేదు. ఆబ్వియస్లీ 12 కంటే ఎక్కువ 24, ఇంకా అలా వెళ్ళే కొద్దీ ఇంకా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. మనకేం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు 4కి 6కి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అలా కామన్ మల్టిపుల్స్ ఏంటి? 12 24 అండ్ సో ఆన్. అందులో లీస్ట్ వాల్యూ కావాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ 12. డీటెయిల్డ్గా కావాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది, ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇది. క్లియర్? సో ఇప్పుడు 4కి 6కి ఎల్సిఎం అంటే ఏంటి? 12. వెయిట్ ఏ సెకండ్. 4కి 6కి ఎల్సిఎం ఏమైంది చెప్పండి ఒకసారి. 1 సెకండ్. అరే, ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఎంత వచ్చింది? 12. అవునా? అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సరే, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. 4, 6. నాకు ఇప్పుడు 4కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తారా? 4కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 4కి ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్? 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 4 ఒక ఫ్యాక్టర్, ఇంకా అంతకంటే ఎక్కువ లేవు కదా, మ్యాక్సిమం అంతే ఉంటాయి. అండ్ 6కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్ అండ్ 6 ఒక ఫ్యాక్టర్. ఓన్లీ 4 ఫ్యాక్టర్స్. అందులో మనకేం కావాలి? కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్ అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 1 అక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 1 ఒక కామన్ ఫ్యాక్టర్. అండ్ 2 అక్కడ ఉంది, 2 ఇక్కడ కూడా ఉంది, సో 2 కూడా కామన్ ఫ్యాక్టర్. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఇంకేవి కామన్గా లేవు కదా. అంటే 4కి 6కి కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 4కి 6కి కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. బట్ మనకేం కావాలి? అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏది? 2 కదా. ఇవి రెండు కామన్ ఫ్యాక్టర్స్, అందులో హైయెస్ట్ ఏది? 2 కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6 వాల్యూ ఎంత వస్తుంది? 2. అవునా కాదా? ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఒక్కసారి ఈ ఎల్సిఎం ఆఫ్ 4, 6ని హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6 ఈ రెండింటికి ఎల్సిఎం, ఆ రెండింటికి వచ్చిన హెచ్సిఎఫ్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటో చెప్తారా? 12 2s ఎంత వస్తుంది? 24. అయితే ఒక్కసారి ఆ ఒరిజినల్ నెంబర్స్ ఏంటి? 4 and 6. ఆ రెండింటిని మల్టిప్లై చేయండి ఒకసారి. 4 into 6 చేస్తే మీకు ఆన్సర్ ఏంటి? 24. అంటే దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? 1 second. దాని అర్థం ఏంటి? ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ ఒరిజినల్గా ఉన్న ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది. అంటే ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ కావాలంటే ఎల్సిఎం ఆఫ్ 4, 6 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6ని మల్టిప్లై చేస్తే చాలు. అంటే సింపుల్గా ఇక్కడ కంక్లూషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి x, y. ఎల్సిఎం ఆఫ్ x, y మల్టిప్లైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ x, y రిజల్ట్స్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ x and y. క్లియరా? ఇది మీకు గుర్తుంటుంది కదా, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. యాక్చువల్గా మనం దీన్ని డీటెయిల్గా నెంబర్ సిస్టంలో నేర్చుకుంటాం. కాకపోతే ఇక్కడ
అవసరం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అక్కడ ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? చలో ఇప్పుడు మన స్టోరీలోకి వచ్చేద్దాం. ఇప్పుడు నాకు ఎల్సిఎం ఆఫ్ బీ కామా సి తెలుసు, హెచ్సిఎఫ్ ఆఫ్ బీ కామా సి తెలుసు. అంటే నేనేమి అప్టైన్ చేయొచ్చు ఈ రెండు వాల్యూస్ యూస్ చేసి? వాట్ కెన్ ఐ అప్టైన్? నథింగ్ బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేశానంటే ఎల్సిఎం ఆఫ్ బీ కామా సి, హెచ్సిఎఫ్ ఆఫ్ బీ కామా సి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ బీ అండ్ సి. నథింగ్ బట్ 60 × 10 అంటే నాకు వచ్చేది ఏంటి? నథింగ్ బట్ ఇది 600. వారేవా. సో బి ఇంటూ సి నేను ఫైండ్ అవుట్ చేశాను అంటే 600. బి ఇంటూ సి అంటే నథింగ్ బట్ ఏంటండి? బి అండ్ సి అనేది ఏంటంట? ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ అంట. మరి బీని సితో మల్టిప్లై చేస్తున్నానంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్సే కదా అది. మరి అకార్డింగ్ టు ద ఈక్వేషన్ ఏంటి? a² + ka + 10 × k + 10 = 0. ఇది ఈక్వేషన్. నా దగ్గర ఏముంది? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఉంది, బి ఇంటూ సి, విచ్ ఈస్ నథింగ్ బట్ 600. బట్ అకార్డింగ్ టు ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? ఈ రెండు రూట్స్ కూడా ఎవరి రూట్స్? ఈ ఈక్వేషనే కదా. బట్ ఆ ఈక్వేషన్కి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? c/a. నేర్చుకున్నాం కదా ఇప్పుడే. c/a అంటే సి ప్లేస్లో ఏముంది చూడండి. a² కోఎఫిషియంట్ ఇది, అండ్ ఏకి కోఎఫిషియంట్ ఇది బి అవుతుంది, అండ్ ఈ మిగిలిన పార్ట్ అంతా కూడా సి అవుతుంది. c/a అంటే ఏమవుతుంది? 10 × k + 10. అండ్ ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఉందో దానికి ముందు ఉండాల్సిన వాల్యూ ఏ వాల్యూ అయి ఉండాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ 1. ఇదేనా మన ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్? అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 10 × k + 10 c/a. ఇప్పుడు 0 and 0 గెట్ క్యాన్సిల్డ్. k + 10 వాల్యూ ఎంత వచ్చింది? 60. k వాల్యూ ఎంత వస్తుంది? 50 అనా? k వాల్యూ 50 అయితే మనకి x వాల్యూ ఎలా వస్తుంది? ఇప్పుడు x వాల్యూ ఏంటి? k + 30. అంటే x వాల్యూ ఎంత వస్తుందండి? 50 + 30 అంటే 80. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతాయి ఒక్కొక్కటి చూడండి ఒకసారి. 3x 3 × 80 అంటే 240. ఒక్కసారి 3 × 80 అంటే 240. అండ్ 4x - 5 అంటే 4 × 80 320. 320 - 5 అంటే 315. అండ్ 7x + 40 7 × 80 అంటే 560. 560 + 40 అంటే 600. అండ్ 2x + 5 2 × 80 అంటే 160 + 5 అంటే 165. ఇవి వాళ్ళ టోటల్ లోడ్ కెపాసిటీ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఇంకెవరెవరు వాల్యూస్ ఉన్నాయండి? ఎక్స్ వాల్యూ వచ్చేసింది. కే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 50 కదా. కే వాల్యూ ఒకటి దగ్గర పెట్టుకోండి, ఎక్స్ వాల్యూ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఈ స్టోరీ కథం. నెక్స్ట్, అండ్ ఇన్ ఓన్లీ ఇంకేది కే వాల్యూ వచ్చేసింది. బి అండ్ సి వాల్యూస్ ఇంకా మనకు తెలియదు కదా. బీసీ వాల్యూస్ కూడా కనిపెట్టేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంట? a² + కే వాల్యూ మనకు తెలుసు. కే వాల్యూ ఎంత? 50 అంటే 50a + 10 × k + 10 అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా 600 అని. సో డైరెక్ట్గా అక్కడ ఏం పెట్టుకోవచ్చు? 600 = 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ రూట్స్ వాల్యూసే మనకి బి అండ్ సి వాల్యూస్ అవుతాయి. ఓకేనా? అయితే ఇక్కడ నేను మీకు ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ ఇంకా నేను చెప్పలేదు. ఐ మీన్ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్లో అయితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు రూట్స్. మనం నేర్చుకున్నాం. మనకి ఇప్పటిదాకా తెలిసిన ఫార్ములా ఏంటి? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే -b + or - √b² - 4ac/2a. ఆ ఫార్ములా అప్లై చేశారనుకోండి మనకి రూట్స్ వస్తాయి. అది అప్లై చేయండి, మీకు రూట్స్ వస్తాయి. లేదు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్స్ యూస్ చేసిన వస్తుంది కాబట్టి అది యూస్ చేస్తే, నేను ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పట్లేదు, డైరెక్ట్గా 600కి వచ్చే ఒక 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు 50 రావాలి. సో అట్లాంటి నెంబర్స్ ఏంటి? 30 and 20. అండ్ ఈక్వేషన్లో ప్లస్ ఉంది కాబట్టి మనకి సింబల్స్ దగ్గర రూట్స్ దగ్గర మైనస్ రావాలి. ఇవి ఆ ఈక్వేషన్కి రూట్స్ అన్నమాట. అయితే ఇందులో గ్రేటర్ ఎవరు, లెస్సర్ ఎవరు? ఈ రెండు వాల్యూస్ ఎవరివండి? బి కామా సి వాల్యూస్. బట్ ఏది ఎవరి వాల్యూ? మనకు అక్కడ క్లియర్గా ఇచ్చాడు బి షుడ్ బి లెస్ దెన్ సి అని. ఈ రెండిట్లో చోటా ఫెలో ఎవరు? హూ ఈ స్మాలర్? -30 స్మాలరా, -20 స్మాలరా? ఆబ్వియస్లీ -30 ఈజ్ ద స్మాలర్ వాల్యూ. అంటే బి వాల్యూ ఎంత అవుతుంది? -30. సి వాల్యూ ఎంత వస్తుంది? -20. ఇది కూడా క్లియర్. బి వాల్యూస్ సి వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇన్ ఓన్లీ వన్ స్పేస్ షిప్
ద పీపుల్ కెన్ క్యారీ లగేజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఎక్స్ అంట. ఇందులో ఏదో ఒక స్పేస్ షిప్లో మాత్రమే లగేజ్ అనేది క్యారీ అవుతుందంట. అండ్ ఆ లగేజ్ వెయిట్ ఎంత అంట, బి ప్లస్ ఎక్స్ అంట. బి వాల్యూ ఎంత, -30. ఎక్స్ వాల్యూ ఎంత, 80. బి ప్లస్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, 80 - 30 అంటే 50. అంటే లోడ్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, 80 - 30 50. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇప్పుడు అవసరం లేనివన్నీ కూడా అరేంజ్ చేసేద్దాం. వాల్యూస్ని అక్కడ నేను ఆల్రెడీ పక్కన వేసేసుకున్నాను కదా, ఇది కూడా తీసేద్దాం, ఇక్కడ అవసరం లేదు. అండ్ క్లమ్సీ అయిపోయింది కదా బాగా. నెక్స్ట్ సారీ, ఇప్పుడు ఇక్కడ దాకా చదివాం కదా. PQR and S ఆర్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 13 అంట. ఓకే, PQRS ఈ 4 ఏంటంట, ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 30. అంటే ఏమేమి అయి ఉండొచ్చు, 2, 3, 5, 7, 11 ఇవే అవ్వచ్చు. అంటే ఇందులో ఎవరి వాల్యూ ఎంత అనేది మనకి ఇంకా తెలియదు. ఓకేనా. ఇక మన నెక్స్ట్ కండిషన్, 1 less than W less than T less than U less than V. అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు, నెంబర్ ఆఫ్ మెయిల్స్ కోసం. సో ఈ TUVWల కోసం మాట్లాడుతున్నారు. అంటే వాటిల్లో వాటికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంది, హౌ ఈస్ దట్ ఆర్డర్, V ఈజ్ గ్రేటర్ దెన్ U అంట, అండ్ U ఈజ్ గ్రేటర్ దెన్ T అంట, అండ్ T ఈజ్ గ్రేటర్ దెన్ W అంట. అండ్ ఈ TUVWలు మొత్తం అన్నీ కూడా ఎవరికంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఈ 4 ఏ వాల్యూ కూడా 1 వచ్చే ఛాన్స్ అయితే లేదు. అంటే ఈ 4 ఈ 4 వాల్యూస్ కూడా 1 కంటే ఎక్కువగానే ఉండాలి. అండ్ ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి, ఇప్పుడు Wకి మినిమం వాల్యూ మనం ఎంత ఇవ్వచ్చు, మినిమం వాల్యూ ఎంత ఇవ్వచ్చు, W వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉండాలి. తక్కువలో తక్కువ Wకి ఎంత వాల్యూ ఇచ్చుకోవచ్చు. వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ W? మినిమంలో మినిమం మనం Wకి ఇచ్చుకునే వాల్యూ ఎంత అవుతుందండి, 2. 1 కంటే ఎక్కువ ఉండాలి, మినిమం అయి ఉండాలి. అంటే మినిమం Wకి మనం 2 ఇచ్చుకోవచ్చు. అంటే W వాల్యూ 2, 3, 4, 5 ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం 2 నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ Wకి 2నే వచ్చింది అనుకోండి, దాని మినిమం వాల్యూ 2, దాని వాల్యూ కూడా 2నే వచ్చింది అనుకోండి, అప్పుడు T వాల్యూ మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆబ్వియస్లీ మినిమం 3 ఇవ్వాలి కదా. అంటే మినిమం T వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే U వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం 4 నుంచి స్టార్ట్ అవుతుంది. V వాల్యూ మినిమం 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. మినిమం వాల్యూస్ అండి ఇవి, వాటి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఈ పాయింట్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఒక్కసారి లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గూగుల్ మీట్లో నేను సెపరేట్ సెషన్ తీసుకుంటాను ఎవరికైనా ఈ పాయింట్ అర్థం కాకపోతే. ఓకేనా, కైండ్లీ మెన్షన్ దట్. అర్థం కాకపోతే ఓకేలే అర్థమైందిలా వెళ్ళిపోద్దు. ఓకేనా, అర్థం కాకపోతే మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఫీమేల్స్ హూ గో టు స్పేస్ ఇన్ ఈచ్ షిప్ కెనాట్ బీ 0. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఫీమేల్స్ హూ గో టు స్పేస్ ఇన్ ఈచ్ స్పేస్ షిప్ కెనాట్ బీ 0 అంటే ఈచ్ స్పేస్ షిప్లో ఫీమేల్ ఖచ్చితంగా ఉండాలి. మేల్స్ ఒక్కలే వెళ్ళకూడదు, మేల్స్తో పాటు ఫీమేల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎవ్రీ స్పేస్ షిప్లో. ఓకేనా, ఒక్కసారి ఈ కండిషన్ని ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్న ఈ 2 కండిషన్స్తో ఒక్కసారి మర్జ్ చేయండి. సార్ ఎలా, ఇక్కడ మనకు వచ్చిన ఈ PQRS ఎవరి వాల్యూస్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ స్పేస్ షిప్. వాటి వాల్యూస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఈ PQRS వాల్యూస్ ఏమైనా అయి ఉండొచ్చు ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచి. ఎవరిది ఏ వాల్యూ అనేది మనకి ఇంకా తెలీదు ప్రస్తుతానికి. అయితే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్లో మనం 2ని కన్సిడర్ చేయొచ్చా, 2ని కన్సిడర్ చేయకూడదు. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 2 అసలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ R వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి. R వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్. అంటే ఏంటి, గగన్యాన్ 3లో వెళ్ళే టోటల్ నెంబర్ ఆఫ్ పీపులే 2 మెంబర్స్ అనుకోండి, ఏదో ఒకటి 2 మెంబర్స్ అనుకోండి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అనుకున్నాం, 2. అయితే అందులో వెళ్ళే మేల్ ఎంతమంది అంట, V. ఇక్కడ Vకి మినిమం వాల్యూ ఎంత ఉందంట, మినిమం వాల్యూనే 5. దానికి అసలు వెళ్ళే వాళ్ళే 2 మెంబర్స్ అయితే అక్కడ వెళ్ళే 5 మెంబర్స్ బాయ్స్ ఎక్కడి నుంచి వస్తారు, 5 మెంబర్స్ మేల్స్. వెళ్ళే వాళ్ళే 2 మెంబర్స్ అంట, 5 మెంబర్స్ వీళ్ళు పాసిబుల్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇందులో అందరికంటే మినిమం వాల్యూ 2 కదా, Wకి ఇస్తారు కదా. ఒకవేళ ఈ W దగ్గర నుంచి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ 4కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది, S. ఒకవేళ S వాల్యూ 2 అనుకోండి, ఒకవేళ 2 అనుకోండి. S వాల్యూ ఒకవేళ 2 అయితే
ఓకేనా. ఎస్ వాల్యూ ఒకవేళ 2 అయితే, అంటే గగన్యాన్ 4లో వెళ్ళే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకవేళ 2 అయితే, సో డబ్ల్యూకి మినిమం వాల్యూ ఎంత అవుతుంది 2. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూకి వచ్చిన వాల్యూనే 2 అనుకుందాం. అంటే ఏంటి, గగన్యాన్లో వెళ్ళే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది 2 మెంబర్స్, అండ్ గగన్యాన్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది అది కూడా 2 మెంబర్స్. అంటే అక్కడ ఫీమేల్సే లేరు కదా. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఫీమేల్స్ హూ గో టు స్పేస్ ఇన్ ఈచ్ స్పేస్ షిప్ కెనాట్ బి 0. కానీ ఇక్కడ ఏమైపోయింది, 0 అయిపోయింది. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది 2 అసలు అవ్వకూడదు. ఇది క్లియరా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాకపోయినా నాకు ఒకసారి చెప్పండి, మర్చిపోరు కదా. అర్థం కాకపోతే మాత్రం లెట్ మీ నో, కామెంట్స్లోనే చెప్పండి, లేదంటే నన్ను టెలిగ్రామ్లో అయినా కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు పీక్యూఆర్ఎస్కి ఓన్లీ 4 వాల్యూస్ పాసిబుల్ అనమాట, 3, 5, 7 and 11. ద నెంబర్ ఆఫ్ పీపుల్ గోస్ ఇన్ ఏ స్పేస్ షిప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ కన్జ్యూమ్డ్ అంట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, నెంబర్ ఆఫ్ పీపుల్ గోస్ ఇన్ టు ద స్పేస్ షిప్ అంటే వీళ్ళ కోసం, ఈచ్ స్పేస్ షిప్లో వెళ్ళే వాళ్ళు వీళ్ళే కదా, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ పీక్యూఆర్ఎస్ఏ కదా. సో గగన్యాన్ 1లో పీ మెంబర్స్, గగన్యాన్ 2లో క్యూ మెంబర్స్, గగన్యాన్ 3లో ఆర్ మెంబర్స్, గగన్యాన్ 4లో ఎస్ మెంబర్స్. సో PQRS కదా. సో ఇప్పుడు వీటి వాల్యూస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, ఫ్యూయల్ కన్జ్యూమ్డ్. అంటే ఎవరు ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది, ఎవరు తక్కువ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ దగ్గర తక్కువ మంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఇఫ్ లెట్ us say T అనే ఒక వాల్యూ ఉంది, P అనే ఒక వాల్యూ ఉంది అనుకుందాం. ఇఫ్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, T ఎక్కువ ఉంటే P కూడా ఎక్కువ ఉంటుంది, T తక్కువ ఉంటే P కూడా తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షనాలిటీ అంటే ఏంటి, నువ్వు ఎక్కువ ఉంటే నేను ఎక్కువ ఉంటా, నువ్వు తక్కువ ఉంటే నేను తక్కువ ఉంటా. క్లియరా? ప్రపోర్షనాలిటీ. సో దాని ప్రకారం ఇప్పుడు పీక్యూఆర్ఎస్ వాల్యూస్ ఏమవుతాయి, ఇందులో ఆర్ అంటే గగన్యాన్ 3 ఎక్కువ కన్జ్యూమ్ చేసింది. అంటే ఆర్ అంటే ఏంటి, గగన్యాన్ 3లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అంటే ఆర్ వాల్యూ ఏమై ఉండాలి, ఈ 4 వాల్యూస్లో గ్రేటర్ ఎవరు, 11 కదా. అంటే ఆర్ వాల్యూ ఏమవుతుందండి 11. అండ్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎవరు, క్యూ కదా, క్యూ. దాని తర్వాత ఇప్పుడు 11 అయిపోయింది, 11 తర్వాత పెద్ద నెంబర్ ఎవరు 7. సో క్యూ వాల్యూ ఎంత అవుతుందండి 7. అండ్ తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఎవరు, పీ. 7 తర్వాత పెద్ద వాల్యూ ఎవరు 5. అంటే పీ వాల్యూ ఎంత వస్తుందండి 5. లాస్ట్కి ఎస్ వాల్యూ ఎంత వస్తుంది 3. అంటే ఈ వాల్యూస్ కూడా వచ్చేసాయి. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఒకసారి ఇందులో వేసేద్దాం. ఆర్ వాల్యూ ఎంత 11, అంటే ఇక్కడ 11 అంటే దీని వాల్యూ 11. పీ వాల్యూ ఎంత 5. అండ్ ఎస్ వాల్యూ ఎంత 3. అండ్ క్యూ వాల్యూ ఎంత 7. ఇవి వీళ్ళ వాల్యూస్. నెక్స్ట్ టీ అండ్ యూ ఆర్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. టీ అండ్ యూ అంటే ఎవరెవరండి, టీ అంటే ఇది, యూ అంటే ఇది. టీ అండ్ యూ అంటే వాళ్ళు ఎవరు, గగన్యాన్ 1 అండ్ గగన్యాన్ 2లో ప్రయాణించే మేల్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా ఏంటంట కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అంట. అండ్ ఫీమేల్స్ ఇన్ గగన్యాన్ 1 and 2 అంటే అదే గగన్యాన్ 1 and 2లో ప్రయాణించే ఫీమేల్స్ కూడా కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఏనంట. ఓకే ఫైన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ ఇన్ ఈచ్ స్పేస్ షిప్ ఈజ్ అన్ ఇంటీజర్. చూడండి ఇక్కడ యావరేజ్ వెయిట్ అనేది ఎవరికి సంబంధించింది, పర్సన్స్కి సంబంధించింది. పర్సన్స్కి సంబంధించిన యావరేజ్ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అంటే పర్సన్స్ యొక్క వెయిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చేస్తే అది మనకి ఏం రావాలి, అదొక ఇంటీజర్ వాల్యూ రావాలి. అండ్ దట్ షుడ్ బి మోర్ దెన్ 38 kg ఉండాలంట. మోర్ దెన్ 38 kg అంటే 38 కంటే ఎక్కువ ఉండాలి. క్లియరా? ఒక్కసారి ఈ వాల్యూస్ నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను, వినండి. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి అది, సార్ ఇక్కడ టోటల్ లోడ్ కెపాసిటీ ఇచ్చాడు కదా సార్ ఇన్ కేజీస్. మరి టోటల్ లోడ్ కెపాసిటీస్ అంటే ఏంటి, టోటల్ లోడ్ కెపాసిటీ అంటే వెయిట్ ఆఫ్ ద పీపుల్ ప్లస్ లగేజ్ వెయిట్ కూడా కలిసి ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఇన్ ఓన్లీ 1 స్పేస్ షిప్ ద పీపుల్ కెన్ క్యారీ ద లగేజ్ అంట. అది ఈ 4 స్పేస్ షిప్పుల్లో ఏ స్పేస్ షిప్ అనేది మనకి ఇంకా తెలీదు. ఏ స్పేస్ షిప్లో లగేజ్ ఉందా మనకి తెలీదు. బట్ ఇక్కడ లగేజ్ వెయిట్ ఎంత, B + X ఆల్రెడీ మనం కనిపెట్టాం కదా. B అంటే -30, X వాల్యూ ఎంత వచ్చింది 80 అంటే 50. ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా, లోడ్ వాల్యూ కాదు ఇది, లగేజ్ కదా. లగేజ్ వెయిట్ ఎంత ఉందంట 50. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ 1లోనే లగేజ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ 240 అనేది ఏమై ఉండాలి, టోటల్ లోడ్ కెపాసిటీ అంటే లగేజ్ వెయిట్ ప్లస్ టోటల్ పర్సన్స్ వెయిట్ కూడా అయి ఉండాలి.
బట్ నాకు ఇక్కడ ఇచ్చిన యావరేజ్ ఎవరిది కనుక్కోవాలి, పర్సన్స్ది కనుక్కోవాలి. అంటే లగేజ్ వెయిట్ తీసేసేయాలి. అంటే ఇది ఒకవేళ ఇక్కడే మన టోటల్ ఈ గగన్యాన్ 1లోనే లోడ్ ఉందనుకోండి, లగేజ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ 240 అనేది ఏమై ఉండాలి, లగేజ్ ప్లస్ పీపుల్ వెయిట్ అయి ఉండాలి. సో ఈ 240 అనేది లగేజ్ ప్లస్ పీపుల్ అయితే లగేజ్ వెయిట్ తీసేసేయండి. అప్పుడు ఎంత ఉంటుంది, 190 అనేది పీపుల్ వెయిట్ అయి ఉండాలి. అయితే టోటల్ పర్సన్స్ వెయిట్ 190 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అక్కడ, 5 మెంబర్స్. సో 190/5 అంటే వాళ్ళ యావరేజ్ ఎంత వస్తుందండి, 38 వస్తుంది. కానీ మనకి ఎలా ఉండాలి, మోర్ దెన్ 38 kg ఉండాలి. 38 వద్దు, 38 కంటే ఎక్కువ ఉండాలి. మీకు ఈ పాయింట్ అర్థమైందా, వెరీ ఇంపార్టెంట్. 38 కంటే ఎక్కువ ఉండాలి. 38 కూడా వద్దు, మనకి 38 కంటే ఎక్కువ ఉంటేనే కావాలి. అంటే గగన్యాన్ 1లో మనకి లగేజ్ లేదు. క్లియర్ అయిందా, గగన్యాన్ 1లో మనకి లగేజ్ లేదు. సేమ్ ఇక్కడ ఒకవేళ 315 ఉంది కదా, ఈ 315లో టోటల్ పర్సన్స్ వెయిట్ లగేజ్ వెయిట్ రెండు కలిసి ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇందులోంచి లగేజ్ వెయిట్ తీసేస్తే పర్సన్స్ వెయిట్ ఉంటుంది. సో లగేజ్ వెయిట్ 50 తీసేసేయండి. 315లో 50 తీసేస్తే 265, అంతేనా, 265 డివైడెడ్ బై 7 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 7 3 21, 45 చూడండి. 21 ఓకే, 45 అంటే 7 6 42 పాయింట్ సంథింగ్, 36 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. ఇది రెండు విధాలుగాను నాట్ పాసిబుల్. ఎందుకంటే యావరేజ్ వెయిట్ అనేది 38 కంటే తక్కువ వస్తుంది అండ్ ఆల్సో అది ఇంటీజర్ రావట్లేదు, అదొక డెసిమల్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. అంటే గగన్యాన్ 2లో కూడా మనకి లగేజ్ లేదు. అర్థం కాని వాళ్ళు ఏం కంగారు పడద్దు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో, ఇది ఫినిష్ అయిపోయాక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ 3లోనే టోటల్ లగేజ్ కూడా ఉందనుకోండి, ఆ 50 kg ఏదైతే ఉందో అది కూడా అక్కడే ఉందనుకోండి. ఇప్పుడు ఈ 600లోంచి ఈ 600 అంటే ఏమై ఉండాలి, టోటల్ లోడ్ కెపాసిటీ అంటే అందులో లగేజ్ ఉండాలి ప్లస్ పర్సన్స్ వెయిట్ ఉండాలి. సో ఒకవేళ లగేజ్ వెయిట్ తీసేసాను అనుకోండి, ఆ 15 తీసేస్తే ఇక్కడ టోటల్ పర్సన్స్ వెయిట్ ఎంత ఉంటుంది, అప్పుడు 550 ఉంటుంది. ఈ 550 అనేది టోటల్ పర్సన్స్ వెయిట్. టోటల్ అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, 11. సో బై 11 చేశాను అనుకోండి, ఆన్సర్ ఎంత వచ్చింది నాకు, 50. ఈ 50 అనేది ఇంటీజర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 38. అంటే దిస్ ఈస్ ద ఓన్లీ కేస్ వేర్ వీఆర్ గెటింగ్ అవర్ కండిషన్ సాటిస్ఫైడ్. అంటే గగన్యాన్ 3లోనే మనకి లగేజ్ అనేది ఉంది. క్లియరా, దీని మీద క్వశ్చన్ అడగచ్చు. అండ్ నెక్స్ట్, సో ఈ వాల్యూస్ వరకు ఓకే. గగన్యాన్ 3లో లగేజ్ ఉంది. లగేజ్ ఎవరి దగ్గర ఉందండి, గగన్యాన్ 3లో G3. ఇలా పక్కన పెట్టుకుందాం, చాలా క్లమ్జీ అయిపోయింది కదా. సో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా. అసలు మనం ఇక్కడ చేసింది ఏంటంటే ఏ స్పేస్ షిప్లో వెయిట్ ఉందో లగేజ్ ఉందో తెలియాలంటే నేను ఏం చేశాను, మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ అనేది ఇంటీజర్ అయి ఉండాలి అండ్ గ్రేటర్ దెన్ 38 ఉండాలి. అయితే ఇక్కడ ఇదేంటిది, టోటల్ లోడ్ కెపాసిటీ అంట. టోటల్ లోడ్ కెపాసిటీ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ ఉంటుంది ప్లస్ ఒకవేళ లగేజ్ క్యారీ చేస్తే లగేజ్ వెయిట్ కూడా ఉంటుంది. మనకేం కావాలి, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పర్సన్స్ కావాలంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద ఓన్లీ పర్సన్స్ వెయిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఒకవేళ ఈ గగన్యాన్ 1 అనేది టోటల్ లగేజ్ క్యారీ చేస్తుంది అనుకుంటే ఈ 240 అనేది ఏమై ఉండాలి, లగేజ్ వెయిట్ ప్లస్ పర్సన్స్ వెయిట్ కూడా. అయితే లగేజ్ వెయిట్ తీసేస్తే నాకు పర్సన్స్ వెయిట్ వస్తుంది. ఒకవేళ 240లోంచి నేను 50 తీస్తాను అనుకోండి, 190 అనేది నా పర్సన్స్ వెయిట్ అవ్వాలి అనుకుంటే, గగన్యాన్ 1లో లగేజ్ ఉందనుకుంటే లగేజ్ తీసేస్తే 190 అనేది పర్సన్స్ వెయిట్ అయి ఉండాలి. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్. డివైడెడ్ బై 5 చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 38. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, యావరేజ్ అనేది 38 kg కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే పాసిబుల్, లేకపోతే లేదు. సో ఇది నేను అక్కడ చేసింది. ఒక్కసారి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4ంటికి కూడా ఎలా చెక్ చేస్తానో మీకు తెలుస్తుంది. క్లియరా, నెక్స్ట్ ఇది కూడా క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక వాల్యూ Q = V అంట. ఓకే ఫైన్. ఇప్పుడు TUVW వాల్యూస్ దగ్గరికి వచ్చాడు. ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట, Q = V. ఇక్కడ రబ్ చేస్తున్నాను. Q = V అంటే Q వాల్యూ ఎంత, 7. అంటే V వాల్యూ ఎంత అవ్వాలి, ఇది కూడా 7. ఓకే ఫైన్. అండ్ V కంటే తక్కువ UTW వీళ్ళందరూ ఉండాలి. అండ్ V వాల్యూ అనేది మినిమం 5 ఉండాలి. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది, విచ్ ఈస్ పాసిబుల్, 100% పాసిబుల్, వేరే చాయిసే లేదు కదా. అండ్ ఇంకొకటి
v ప్లస్ యూ షుడ్ నాట్ బి 12 అండ్ 9. ఈ కండిషన్ చాలా యూజ్ అవుతుంది చూడండి. వి వాల్యూ ఎంత 7 ప్లస్ యూ వాల్యూ ఎంత మనకు తెలీదు. బట్ ఈ 7ని యూకి యాడ్ చేస్తే మనకి ఏం రాకూడదంట, 12 రాకూడదంట అండ్ 9 కూడా రాకూడదంట. అంటే యూ ప్లేస్లో ఏం ఉండకూడదు అది చెక్ చేయండి. ఇప్పుడు 7ని ఒకవేళ నేను 5తో యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు 12 వచ్చింది. అంటే యూ ప్లేస్లో 5 ఉండకూడదు, 5 ఉంటే 12 వచ్చింది, అలా ఉండకూడదు అని చెప్తున్నారు. దట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 12 అంట. అంటే యూ ప్లేస్లో నేను ఏం పెట్టుకోకూడదు, 5 పెట్టుకోకూడదు. యూ ప్లేస్లో 5 పెట్టుకోకూడదు అంటే టీ ప్లేస్లో 4 ఉండకూడదనే కదా సార్. ఎందుకంటే టీ అండ్ యూ ఆర్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు కదా, అవి రెండు కూడా వరుసగా ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ సార్ వరుసగా అంటే పైన కింద ఉండొచ్చు కదా, కానీ ఇక్కడ ఇచ్చాడు కదా టీ అంటే లెస్ దాన్ యూ అని. అంటే ఒకవేళ యూ అనేది 5 అయితే టీ ఖచ్చితంగా 4 అయి ఉండాలి. యూ ఒకవేళ 5 అవ్వకూడదు అంటే టీ ఖచ్చితంగా 4 అవ్వకూడదు, అంతేగా. నెక్స్ట్ అండ్ 9 కూడా అవ్వకూడదంట వీని యూని యాడ్ చేస్తే. ఇప్పుడు వి అనేది 7 ఓకే. ఇప్పుడు యూ ప్లేస్లో ఏం పెడితే నాకు 9 అవుతుంది, 2 పెడితే. అంటే యూ ప్లేస్లో 2 కూడా పెట్టకూడదు. అంటే ఇప్పుడు యూ ప్లేస్లో నేను 2 కూడా పెట్టకూడదు. చూడండి, యూ ప్లేస్లో నేను ఏ వాల్యూస్ పెట్టకూడదు, యూ ప్లేస్లో నేను 5 పెట్టకూడదు, సో దట్ టీ ప్లేస్లో నేను 4 కూడా పెట్టకూడదు. అండ్ యూ ప్లేస్లో నేను 2 కూడా పెట్టకూడదు, సో దట్ ఇక్కడ తీసేద్దామండి, కొంచెం విరికే అయిపోయింది కదా. యూ ప్లేస్లో నేను 2 కూడా పెట్టకూడదు. మరి ఇక్కడ 2 పెట్టకూడదు అంటే యూ దగ్గర, టీ దగ్గర 1 పెట్టకూడదనే కదా, అవునా కాదా. టీ దగ్గర 1 పెట్టకూడదు. అయితే ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సరే ఎలా, కేర్ఫుల్గా చూడండి. టీ దగ్గర ఏ వాల్యూస్ పెట్టకూడదు, 1 పెట్టకూడదు, 4 పెట్టకూడదు, ఓకే. అండ్ నెక్స్ట్ టీ దగ్గర నేను 5 పెట్టొచ్చా, అక్కడ టోటల్గా వెళ్ళేదే 5 మెంబర్స్. అండ్ టీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మేల్స్. టీ దగ్గర నేను 5 పెట్టుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపులే మేల్స్ అయిపోతారు. అలా అవ్వకూడదు. ఈ కండిషన్ గుర్తుందా, ఫీమేల్స్ అసలు 0 అవ్వకూడదు. నేను టీ దగ్గర 5 పెట్టుకుంటే ఫీమేల్స్ 0 అయిపోతారు. కాబట్టి టీ దగ్గర 5 కూడా పెట్టకూడదు. అండ్ టీ దగ్గర అంతకంటే ఎక్కువ వాల్యూస్ పెట్టుకోవచ్చు అంటే అక్కడ వెళ్ళే వాళ్ళే 5 మెంబర్స్. మేల్ వాల్యూస్ అంతకంటే ఎక్కువ వెళ్ళే ఛాన్సే లేదు. అంటే 1 పాసిబుల్ కాదు, 4 పాసిబుల్ కాదు, 5 పాసిబుల్ కాదు. సార్ 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు సార్. సరే పెట్టుకోవచ్చు. నేనేమని చెప్పాను, టీకి మినిమం వాల్యూ ఎంత 3 అంటే 2 కూడా పాసిబుల్ కాదు. అంటే టీకి మినిమం వాల్యూ 3 అన్నాడు అంటే టీ వాల్యూ ఏమవుతుంది 2. క్లియర్ అయిందా, టీ వాల్యూ ఏమవుతుంది ఖచ్చితంగా 2నే, వేరే చాయిస్ లేదు. టీ వాల్యూ ఎంత అవుతుంది 2. అప్పుడు యూ వాల్యూ ఖచ్చితంగా ఏమై ఉండాలి, కాన్సిక్యూటివ్ అంటున్నాడు కాబట్టి. అండ్ టీ కంటే యూ ఎక్కువ ఉండాలి, కాన్సిక్యూటివ్ అంటే యూ 3 అయి ఉండాలి, వేరే చాయిస్ లేదు. అండ్ 1 మధ్యలో డబ్ల్యూ, ఆ తర్వాత టీ. టీ వాల్యూ ఎంత వచ్చింది, సారీ టీ వాల్యూ 2 పెట్టుకోకూడదు, 3 కదా. అరే టీ వాల్యూ ఎంత అవుతుందండి 3. అంటే టీ వాల్యూ మినిమం ఎంత, టీ ఒరిజినల్ వాల్యూ ఎంత 3, వేరే చాయిస్ లేదు. అండ్ యూ వాల్యూ ఎంత అవ్వాలి, దాని ప్రకారం 4 అవ్వాలి, ఓకే. అండ్ డబ్ల్యూ వాల్యూ ఎలా ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి, టీ కంటే తక్కువ ఉండాలి. మరి 3 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ. అంటే 1కి 3కి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి 2. డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది 2. ఇది కూడా క్లియర్. మనకి వాల్యూస్ అన్నీ వచ్చినట్టేనా, క్లియరా. అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే టెలిగ్రామ్లో అయినా చెప్పండి, మర్చిపోకండి. డేటా అంతా ఫైండ్ అవుట్ చేసినట్టే కదా. మనకిప్పుడు ఫీమేల్స్ కావాలనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ స్పేస్ షిప్ మనకు తెలుసు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ 1 తీసుకోండి, అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది 5 మెంబర్స్. అందులో ఉండే మేల్స్ ఎంతమంది 3 మెంబర్స్. అంటే ఫీమేల్స్ ఎంతమంది అయి ఉండాలి 2 మెంబర్స్. అడిగితే ఫైండ్ అవుట్ చేస్తాం, లేకపోతే లేదు. సో ఈ డేటా యూస్ చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా, చలో. ద నెంబర్ ఆఫ్ పీపుల్ వెంట్ ఆన్ స్పేస్ షిప్ గగన్యాన్ 5. గగన్యాన్ 5 అంట ఒక కొత్త స్పేస్ షిప్. ఇందులో ఎంతమంది వెళ్ళారంట, 22.22% మోర్ దాన్ ద యావరేజ్ పీపుల్ వెంట్ ఆన్ గగన్యాన్ 2 and 3. గగన్యాన్ 2 and 3లో వెళ్ళిన వాళ్ళ యావరేజ్ ఏంటి,
గగన్యాన్ 2 and 3లో టోటల్ ఎంతమంది వెళ్ళారు? 7 + 11 అంటే 18 మెంబర్స్ వెళ్ళారు. సో 2 స్పేస్ షిప్స్ కాబట్టి యావరేజ్ ఎంత అవుతుంది? 18 / 2 అంటే యావరేజ్ ఆఫ్ ద పీపుల్ వెంట్ ఆన్ 2 స్పేస్ షిప్స్ గగన్యాన్ 2 and 3 ఎంత అవుతుందండి? 9. సో యావరేజ్ 9 అయితే మనకి స్పేస్ షిప్ 5లో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంట? 22.22% మోర్ అంట. అంటే ఈ యావరేజ్కి 22.22% మోర్. 22.22% అంటే 2/9 సో దీన్ని మనం 22.22% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయడం అంటే 9 units 2 units ఇంక్రీజ్ చేయాలి. సో అక్కడ టోటల్ గగన్యాన్ 5లో వెళ్ళిన టోటల్ మెంబర్స్ ఎంతమంది? 11 మెంబర్స్ వెళ్ళారు టోటల్గా. అందులో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ వెంట్ ఆన్ గగన్యాన్ 5, ఇందులో వెళ్ళే మేల్స్ ఎంతమంది అంట? ఇక్కడ రాసిన మేల్ ఎంతమంది అంట? 36.36% అంట ఆఫ్ ద టోటల్ పీపుల్. అంటే 11కి 36.36%. 36.36% అంటే 9.09% అంటే ఎంత? 1/11. బట్ 36.36% అంటే దీనికి 4 times, అంటే దీనికి కూడా 4 times చేయాలి. అంటే 4/11 అనమాట. అంటే మేల్ ఎంతమంది ఉన్నారు ఈ టోటల్ 11 మెంబర్స్కి? 4/11. 11కి 4/11 అంటే ఎంత? 4. మరి మేల్స్ 4 మెంబర్స్ అయితే మరి ఫీమేల్స్ ఎంతమంది అయి ఉండాలి? 7 మెంబర్స్. మనకేం అడుగుతున్నాడు? ఫీమేల్స్ హూ వెంట్ ఆన్ గగన్యాన్ 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్, పర్సంటేజ్ మోర్ లెస్ అడగట్లే, ఎంత పర్సెంట్ దీనికి అని అడుగుతున్నాడు. దీనికి ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ ఆన్ గగన్యాన్ 1. గగన్యాన్ 1లో టోటల్ ఎంతమంది వెళ్ళారు? 5 మెంబర్స్. అయితే ఈ ఫీమేల్స్ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గగన్యాన్ 1లో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 5 మెంబర్స్. సో ఈ 7 ఈ 5కి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. 20. 7 × 20 ఎంత వస్తుందండి? 140%. ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్ అవే వాల్యూస్ యూస్ చేసి ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో మీరు ఏం చేయక్కర్లేదు. ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు, ఎస్ వాల్యూ తెలుసు. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా? కరెక్ట్ అయితే ఓకే. అండ్ ఇది కూడా అలానే చెక్ చేయండి, ఇది కూడా అలానే చెక్ చేయండి. చెక్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్. ఇందులో ఏది ఫాల్స్ అని అడుగుతున్నారు. మన దగ్గర డేటా మొత్తం ఉంది, మీరు సాల్వ్ చేయండి. అండ్ అంతే, సాల్వ్ చేస్తారు కదా. సాల్వ్ చేస్తే సాల్వ్డ్ అని ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకేనా? క్లియరా? అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.